పొద్దున ఎక్కడ ఎలక్షన్లు జరిగినా జరుగుతుంది. అప్పుడు ఈ వీళ్ళ చేసిన ప్రచారమే మిగిలిన పార్టీలో లేదంటే చేయొచ్చు కదా. ఏముంది చేయడానికి అందులో? ఇప్పుడు అదే బీహార్లో తేజస్వి యాదవ్ పెద్దగా మాట్లాడట్లే దాని మీద. అతనికి తెలుసు ఓటర్ల చేరిక ఇవన్నీ కూడా. బేసిక్గా ఒక రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ని ఒక బిరుదు పెడుతున్నాడు ఇతను, అంత మించి ఏం లేదు. జనాలకి ఎప్పుడు అంటే తనకి కష్టమైతే, ఇప్పుడు నా ఓటు కోల్పోయాను అనుకోండి, అప్పుడు అతను అనే మాటకి నిజం అవుతుంది. జనాలకి ఎక్కడ పోయినాయి అక్కడ ఓట్లు? పోయినోడు ఎవడు? జనాలకి పోయినోడు ఎవడు? చచ్చినోడు. అదే అక్కడ ఉన్న జనాలకి పోతే ఖచ్చితంగా ఈ పాటికే వచ్చి ఉండేది కదా. పబ్లిక్ స్పందించట్లేదంటే అర్థం ఏంటి అక్కడ? బేసిక్ గా వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, లేనోడు ఫీల్ అవ్వాలి. లేనోడు అక్కడ ఇష్యూ లేదు, ప్రాబ్లం ఎక్కడ అంటే వీళ్ళు సెంటిమెంట్ రాజేయాల్సింది. బీహార్ రోడ్ ఇప్పుడు ఆంధ్రాలో బార్బర్ షాప్లో ఇక్కడ పని చేస్తున్నాడు. నేను వెళ్ళి మొన్న గడ్డం చేయించుకోవడానికి మాట్లాడితే బీహార్ నుంచి వచ్చాను అన్నాడు. ఒక అతను క్రాఫ్ట్ చేసే అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడట. వాళ్ళకి అక్కడ 6 నెలలు లేకపోతే ఓటు తీసేస్తారు, కొత్త చోట ఓటు పెట్టుకోరు వాళ్ళు. అది అడగాల, అది రైట్ చేయాలి. కొత్త చోట ఓటు ఇస్తారు ఆటోమేటిక్గా. పాత చోట